జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. కెనడాకు సంబంధించి జస్టిన్ ట్రూడో ఇమిగ్రేషన్ పాలసీ ఫెయిల్ అయింది అని అంగీకరిస్తూ ఉన్నాడు. అఫ్కోర్స్ దానివల్లనే వాళ్ళు ఇంతకాలము అందరికీ స్వర్గధామం కెనడా అన్నట్టుగా మాట్లాడినటువంటి వ్యక్తి దీన్ని యాక్సెప్ట్ చేయడాన్ని ఎట్లా చూస్తారు? అంటే తనే స్వయాన ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఈ వేరే దేశాల నుంచి వస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆలింగనం చేసుకొని దేశానికి రాండి అని చెప్పి ఓపెన్గా ఇన్వైట్ చేసినటువంటి వ్యక్తి. పర్ఫెక్ట్. WEF ఈ యొక్క డీప్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్నేషనల్ ఫ్యాసిస్ట్ క్యాపిటలిస్టిక్ లెఫ్టిస్ట్ ఆర్గనైజేషన్స్, దాన్ని అలాగే డిఫైన్ చేయాలి వరల్డ్ ఎకనామిక్ ఫోరంని. వీళ్ళందరూ కలిసి ఈ ప్రభుత్వాలు, ఈ కార్పొరేట్స్, ఈ ఫ్యాసిస్ట్ భావజాలం ఉన్నటువంటి వీళ్ళందరిలో కీలకమైన వాడు జస్టిన్ ట్రూడో. అతను వెళ్ళి వాళ్ళని అందరినీ స్వయాన తనే రిసీవ్ చేసిన రోజు ఏంటి, ఈరోజు ఆ పాలసీ తప్పు అని ఒప్పుకోవడం ఏంటి అంటే, వాళ్ళ సమాజంలోనే వచ్చిన వాళ్ళందరూ కూడాను చాలా క్రూరాతి క్రూరమైనటువంటి వ్యక్తులందరూ ఆ దేశంలో ప్రవేశించారు. లాటిన్ అమెరికాలో ఏం చేశారంటే వాళ్ళ జైళ్లను తెరిచేసి, వెనెజుయేలా కావచ్చు, మెక్సికో కావచ్చు, కొలంబియా కావచ్చు, ఇవన్నీ కూడా ఏం చేశాయంటే వాళ్ళ దేశంలో ఉన్న క్రిమినల్స్ అందరినీ అమెరికాకు తోసేశారు. వీళ్ళు అమెరికా తర్వాత కెనడాలోకి దూరిపోయారు వీళ్ళందరూ. ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి మన సిరియా కావచ్చు, మనకు పాకిస్తాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, లిబియా కావచ్చు, ఈ ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో బాగా రాడికలైజ్ అయిపోయినటువంటి జిహాదీ వ్యక్తులందరూ కూడా కెనడాలో దూరిపోయారు. ఈరోజు కెనడా సమాజం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నది. అందుకని ఫైనల్గా జస్టిన్ ట్రూడో లాంటి నియో లెఫ్ట్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి కూడా యాక్సెప్ట్ చేయవలసినటువంటి పరిస్థితి. నా పాలసీ ఫెయిల్ అయింది అని ఒప్పుకుంటున్నాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తావు, నీ సమాజం అంతా నాశనం అయిపోయింది. నీ పాలసీ అంతా వాళ్ళ ఆధారంగానే ఉండబోతున్నది. రేపు వాళ్ళే ఓటేస్తారు. జగ్మీత్ సింగ్ ఆల్రెడీ మీకు పక్కలో బలంగా తయారాడు ఆయన. జగ్మీత్ సింగ్ సపోర్ట్ లేని నువ్వు రాజ్యం కూడా చేయలేవు. జగ్మీత్ సింగ్ ఏమో అసలు కార్పొరేట్స్ ఎవరైతే బాగా ప్రాఫిట్ సంపాదిస్తున్నారో వాళ్ళకి ఇంకెక్కువ ట్యాక్స్ వేయాలని చెప్పేసి చెప్తున్నాడు. కరెక్ట్. హయ్యర్ ప్రాఫిట్స్కే ట్యాక్స్ వేయాలంటున్నాడు. హయ్యర్ ప్రాఫిట్స్ ఎలా కనుక్కుంటావురా నువ్వు అంటే కనుక, నేను గత 3-4 సంవత్సరాలు యావరేజ్ తీసుకుంటాను, యావరేజ్ కంటే ఎక్కువ వస్తే నేను ట్యాక్స్ అని. ఏమన్నా బుర్ర ఉందా? అంటే ఇప్పుడు హీరో 100 ఉంది, నెక్స్ట్ ఇయర్ నాకు 50 ఉంది, దాని తర్వాత ఇయర్ 25 ఉంది. యావరేజ్ ఎంత అయింది నాకు? 175/3 ఎంత వస్తుంది? సంథింగ్ ఏదో ఒక నెంబర్ వస్తుంది. సపోజ్ నెక్స్ట్ ఇయర్ నేను 100 వచ్చింది అనుకో, యావరేజ్ కంటే ఎక్కువ ఉన్నట్టే కదా. అంతే కదా. ఈ 3 సంవత్సరాల్లో ఒక సంవత్సరం 100 వచ్చింది కదా. ఇప్పుడు నువ్వు ట్యాక్స్ చేయబోయే సంవత్సరంలో అదే సంవత్సరం ఉన్న నాకు ప్రాఫిట్స్ వస్తే కూడా నన్ను ఎక్సెస్గా ట్యాక్స్ చేయబోతున్నావు. ఏమన్నా బుర్ర ఉందా అసలు? ఏంటి అదొక మెసేజింగ్ అనమాట. ఏమని? చూడు, ఈ బడా బాబుల దగ్గర నుంచి మేము పైసలు కలెక్ట్ చేసి మీ జోబుల్లో, మీ కమ్యూనిటీస్లో పెట్టదలుచుకుంటున్నాను, నేను ఎంత ప్రజాహితం కోరేటువంటి వ్యక్తో చూడు అని చెప్పి చెప్పుకొని డబ్బాలు కొట్టుకోండి తప్ప ఇంకేం లేదు. ఈజ్ అ టెర్రరిస్ట్. భారతదేశం చాలా క్లియర్గా అతనితో ఎటువంటి సంబంధాలు పెట్టుకోలేదు. ఇప్పుడు ట్రూడో చేసినటువంటి పిచ్చి పని వల్ల ఇటువంటి వ్యక్తులే రేపు వాళ్ళ పార్లమెంట్లో కూర్చోబోతున్నారు. మరి ఎటువంటి ఎక్స్ట్రీమ్ భావజాలు తీసుకొచ్చి అక్కడ వాళ్ళు షరియాని ఇంప్లిమెంట్ చేయమంటారా, మరి హలాల్ ఇంప్లిమెంట్ చేయమంటారా? రంజాన్ టైంలో ఈవెన్ వైట్ కెనేడియన్స్ కూడా ఏం తినడానికి వీల్లేదు, వీళ్ళ నిషేధం తెచ్చేటువంటి చట్టాలు తీసుకొస్తారా? మనకు తెలియదు. దీనికంతా కారణం ఎవరు? జస్టిన్ ట్రూడోవే కదా. అలాగే మనకు జర్మనీలో యాంజెలా మెర్కెల్ చేసిన పిచ్చి పని వల్ల ఈరోజు వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఈరోజు స్వీడన్లో పరిస్థితి ఏంటి? 25% ఈ ఇమిగ్రెంట్స్ ఉన్నారు ఆ దేశంలో. అవును. ఇవన్నీ దీనికి అంతా కారణం ఏంటి? అప్పట్లో చేసినటువంటి పిచ్చి పనులు. అదే కెనడా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరం బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్కి సంబంధించిన మెంబర్ క్రిస్టియా ఫ్రీలాండ్, ఆమె ఇంకో వ్యాఖ్య చేశారు. యాక్చువల్లీ ఇది కొంచెం మీరు డిస్కస్ చెప్పాల్సిన విషయం ఇది. ఆర్ ష్రింకింగ్ గ్లేషియర్స్ అండ్ ఆర్ వార్మింగ్ ఓషన్స్ ఆర్ ఆస్కింగ్ అస్ వర్డ్లెస్లీ బట్ ఎంపథెటికల్లీ ఇఫ్ డెమోక్రటిక్ సొసైటీస్ కెన్ రైజ్ టు ద ఎగ్జిస్టెన్షియల్ ఛాలెంజ్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. సో బేసికలీ క్లైమేట్ చేంజ్ దీని చుట్టూతానే మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఈ WEF వీటన్నిటికీ ముఖ్యంగా వెస్టర్న్ సొసైటీని మొత్తం దాని చుట్టూ తిప్పేస్తున్నారు. ఈ క్లైమేట్ చేంజ్ అనేదాన్ని డెమోక్రటిక్ సొసైటీస్ అసలు నిజంగా హ్యాండిల్ చేయగలుగుతున్నాయని మీరు అనుకుంటున్నారు అన్నట్టుగానే వ్యాఖ్యానిస్తున్నారు. అంటే డెమోక్రటిక్ సొసైటీస్ కూడా ఇప్పుడు అయిపోయినాయి ఇంకా. కరెక్ట్. అంటే ఆ ఆప్షన్ కూడా అయిపోయిందని అర్థమా? కరెక్ట్. క్యాపిటలిస్ట్ డెమోక్రాటిక్ సొసైటీస్ ఫెయిల్ అయినాయని నేను చెప్తాను. యా. అంటే ఇంకా ప్రత్యామ్నాయం ఏంటి నీకు? క్యాపిటలిజం, కమ్యూనిజం. మీ కమ్యూనిజం వద్దు,
క్యాపిటలిజంకి కమ్యూనిజంకి రెండింటి మధ్యలో బైనరీ పెట్టారు మీరు. అవును. ఇప్పుడు క్యాపిటలిజం పోయింది, క్యాపిటలిజం మీకు వద్దంటున్నారు, ఫెయిల్ అయింది అంటున్నారు, డెమోక్రసీ ఫెయిల్ అయింది అంటారు, మిగిలింది ఏంటి? ఫ్యాసిస్ట్ డిక్టేటర్షిప్. దట్స్ ఇట్. అది కావాలా నీకు? అంతే. నిజంగా అదే చెప్తున్నారు వాళ్ళు. మాకు ఫ్యాసిస్ట్ డిక్టేటర్షిప్ కావాలి, కఠినమైన నిర్ణయం తీసుకునేటువంటి ప్రభుత్వాలు కావాలి. ఇప్పుడున్నటువంటి ఈ చట్టాలు, ఈ డెమోక్రసీ వల్ల మన కాలుష్యాన్ని మేము ఆపలేము, ఈ భూమి పృథివీ అంతా కూడా నాశనం అయిపోతుంది, మేము ఇప్పుడు ఏదైనా అర్జెంట్ స్టెప్స్ తీసుకోకపోతే మొత్తం సర్వ జీవరాశులు నాశనం అయిపోతాయి, కాబట్టి దానికి డెమోక్రసీ పనికి రాదు అని ఒప్పుకుంటుంది ఆమె. డెమోక్రసీ ఒప్పుకోకపోతే ఇంక మరి మీకేం సిస్టమ్ కావాలంటే మాకు అన్ని సర్వశక్తులు ఉండాలి. ఆల్రెడీ కెనడా చట్టం పాస్ చేసింది. ఓకే. మీరు కనుక స్పీచ్ ఆఫ్ క్రైమ్, ఒక విధమైన మీరు స్పీచ్లన్నీ కూడా ఒక సమాజంలో ఒక విధమైనటువంటి విద్వేషాలు సృష్టించే దిశగా మీరు ఏమైనా మాట్లాడితే మిమ్మల్ని అరెస్ట్ చేసి 6-7 ఏళ్ళు జైల్లో పెట్టేటువంటి చట్టం తీసుకొచ్చారు వాళ్ళు కెనడా. అంటే ఆల్రెడీ ఫ్యాసిస్ట్ భావజాలాలు కనిపిస్తున్నాయి మనకి. ఆపోజిషన్ పార్టీలకు వ్యతిరేకంగా వాళ్ళు చేసినటువంటి ఇష్యూస్ కావచ్చు, డెమోక్రటిక్గా ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఫార్మర్స్ వ్యతిరేకంగా వీళ్ళ ప్రవర్తన కావచ్చు, అన్ని అంశాల్లో కూడా వీళ్ళు ఫ్యాసిస్ట్గానే బిహేవ్ చేస్తున్నారు జస్టిన్ ట్రూడో ప్రభుత్వం. వాళ్ళకి అదే కావాలి, గ్లోబల్ గవర్నమెంట్ కావాలి వాళ్ళకి. దాని వెనకాల ఎవరి శక్తులు ఉంటాయి? గ్లోబల్ మార్కెట్ ఫోర్సెస్ ఉంటాయి. దాని వెనకాల WEF నుంచి వచ్చినటువంటి ఇట్లాంటి లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దేశాల్లో అందరూ స్ప్రెడ్ అయి ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ప్రభుత్వాన్ని మొత్తం ప్రపంచాన్ని శాసించడానికి ఒక వరల్డ్ గవర్నమెంట్ కూడా తయారు చేయాలి. ఇది వీళ్ళ భావజాలం. యాక్చువల్గా దీని మీద నేను పవర్ పాయింట్ చేశాను. నేను గ్లోబల్ మార్కెట్ ఫోర్సెస్ మీద ఒక పవర్ పాయింట్ చేశాను నేను. ఇంకొకటి WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీద కూడా ఇంకోటి చేస్తున్నాను నేను. బహుశా మనం ఈ 2 టాపిక్స్ మనం గ్లోబల్ రౌండప్లో ఏదో టూకీగా టచ్ చేసి వదిలేస్తాం. దీని యొక్క సైద్ధాంతికమైనటువంటి మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయి, కరెక్ట్, వీళ్ళు ఎటువంటి అస్త్రాలను వాడుకొని వాళ్ళ పని ఏం చేయాలో చేస్తున్నారు, దీన్ని ఎవరెవరిని వాడుకుంటున్నారు, వీళ్ళ టెక్నిక్స్ ఏంటి, తర్వాత దీనివల్ల భారతదేశానికి ఎటువంటి నష్టం వస్తుంది, మనం ఎలా దీన్ని కౌంటర్ చేయాలి, ఇవన్నీ కూడాను నాకు తోచిన దిశగా నేను కొంత తయారు చేసి పెట్టాను ఆల్రెడీ. బహుశా 2 అంశాలు మనం సపరేట్గా డీటెయిల్డ్ డిస్కషన్ తర్వాత చేద్దాం. ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.